సెలబ్రేషన్ మినీ క్రిస్మస్ సందర్భంగా మినీ క్రిస్మస్ అందరూ వచ్చేసింది ఇంట్లో చిన్న మీటింగ్ కేక్ పెడతారు పండు వాళ్ళ ఇంట్లో మీటింగ్ వచ్చినాం వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి వాళ్ళ డాడీ పనికి వెళ్ళి చూసుకుంటాడు మళ్ళీ వాళ్ళ అమ్మ చుట్టూ కూడా నేను కగ్గిని పెట్టండి వాళ్ళ పైన కూడా కిందికి రావాలి కలిసి కలిసి ఉండాలి పండుగలు అందరూ మంచి చదువుకోవాలి మళ్ళీ రానాక కూడా అక్కడ మంచి చదువుకోవాలి మళ్ళీ అక్కడ ఇస్తాను దేవా ఉండాలి దేవా మళ్ళీ అక్కడ కూడా స్కూల్కి వస్తుంటాడు వీళ్ళకున్న అప్పులు బదులు తీసుకుంటే ఆమె
కదా దేవుని బట్టి సంతోషిస్తా ఉన్నాము కదా. మన ఏరియాలో, మన వాడలో, మన ప్రాంతంలో కదా ఇంత సంతోషంగా మనం ఉన్నామంటే ఇది ఎవరి వల్ల మరి కదా యేసుక్రీస్తు మన కోసం పుట్టడమే ఒక సంతోషం కదా. యేసుక్రీస్తు మన కొరకు జన్మించడమే సంతోషం కదా. ఆయన తగ్గించుకొని ఏం చేసిండు, పశువుల పాకులు అయినా సరే చూడకుండా కదా వాసన వస్తున్న ప్రాంతంలో కదా పశువుల తోటి చూసిన ఎప్పుడన్నా, చూసిన ఎప్పుడన్నా బర్ల తొట్టికి వెళ్తే ఎట్లుంటుంది తెలుసా కదా, అక్కడ మంచి స్మెల్ వస్తుందా కదా, మొత్తం బ్యాడ్ స్మెల్ కదా, పెండ వాసన వస్తూ ఉంటది, మూత్రం వాసన వస్తూ ఉంటది, గలీజ్ వాసన వస్తూ ఉంటది, ఈగలు దోమలు ముసులుకుంటా ఉంటాయి కదా, మొత్తం గడ్డి ఉంటది కదా, మురికి ఉంటది, ప్రతి అంతా కూడా గలీజ్ ప్రాంతంలో కదా. ఆ ప్రాంతంలో కదా దేవుడు ఏ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు కదా, పశువుల ప్రాంతం, పశువుల తొట్టిలో యేసయ్య జన్మించిండు. హల్లెలూయా. జన్మించిండు యేసయ్య కదా, నీ కోసము నా కోసం జన్మించిండు. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవాళి కోసం దేవుడు ఏం చేసిండు, తగ్గించుకొని బర్ల దొడ్డిలో జన్మించిండంటే ఎంత గొప్ప విషయం గమనించండి. యేసయ్య పుట్టడము ఒక్కరికి సంతోషం కాదు, యావత్తు మానవ జనాభా అందరూ కూడా సంతోషమే. దేవుడు ఈ రోజు మనము దేవుని బట్టి సంతోషిస్తా ఉన్నామంట. హల్లెలూయా. కుటుంబం దేవుని బట్టి సంతోషిస్తా ఉంది కాబట్టి మీటింగ్ పెట్టించుకున్నారు, క్రిస్మస్ మీటింగ్, మినీ క్రిస్మస్ ప్రోగ్రామ్ మీ ఇంట్లో పెట్టించుకున్నందుకు, సంతోషం పెట్టించుకున్నందుకు దేవుడు ఒకటే మాట చెప్తాడు మీకు, మీటింగ్ పెట్టించుకొని సంతోషంగా ఉన్నందుకు, దేవుని బట్టి సంతోషంగా ఉన్నందుకు మీ హృదయ వాంఛలు దేవుడు తీర్చబోతా ఉన్నాడంట. హల్లెలూయా. మీ హృదయంలో ఉన్న కోరికలు దేవుడు తీర్చబోతా ఉన్నాడు. ఇందాక కోరికలు అడిగారు కదా, ఏం కోరికలు కావాలమ్మా అని చెప్పేసి అంటే తండ్రి ఒక కోరిక కోరిండు, ఆ కొడుకు ఒక కోరిక కోరింది కాబట్టి దేవుడు అంటాడు మీ హృదయ వాంఛలు తీర్చబోతా ఉన్నా, కోరికలు తీర్చబోతా ఉన్నా. ఎందుకంటే మీరు ఎవరిని బట్టి సంతోషిస్తా ఉన్నారు, రోజు దేవుని బట్టి సంతోషిస్తా ఉన్నారు, ఏ సైని బట్టి సంతోషిస్తా ఉన్నారు. ఏ కుటుంబం అయితే ఏ సైని బట్టి సంతోషిస్తా ఉంటుందో, ఏ క్రైస్తవుడు అయితే ఏ సైని బట్టి సంతోషిస్తా ఉంటాడు, ఏ బిడ్డ అయితే ఏ సైని బట్టి సంతోషిస్తా ఉంటారు. దేవుడు అంటాడు నన్ను బట్టి సంతోషించి బిడ్డ నీ హృదయ వాంఛలు తీరుస్తా అని చెప్పేసి అంటాడు. చూస్తున్న వాళ్ళ ప్రతి మనిషిలో ఒక హృదయం, ఒక ఆశ ఉంది, ఒక వాంఛ, ఒక కోరిక ఖచ్చితంగా ఉంది కదా. చిన్న పిల్లల దగ్గర నుంచి అందరి అడిగితే నీ కోరిక ఎంత, నీ కోరిక ఎంత, నీ కోరిక ఎంత అంటే ఏం చేస్తారు తెలుసా, నేను డాక్టర్ కావాలని కోరిక, నేను నాకు టీచర్ కావాలని కోరిక, నాకు పంటలు మంచిగా కొత్త బట్టలు కావాలని కోరిక కదా, పెద్ద అయిన బైక్ పల్సర్ బండి నడిపేయాలని కోరిక, చిన్నపిల్లలు కడితే అలాంటి కోరిక చెప్తా ఉంటారు. పెద్దవాళ్ళు అడిగిన మనకు కదా, జర మంచిగా పెళ్లి వయసుకు వచ్చిన వాళ్ళని అడిగిన అనుకో ఇంకా రకరకాల కోరికలు కదా, మంచి డ్రెస్ ఉండాలని కోరిక, పెళ్లి అంతా అయిపోయి పండుగ వస్తుంది కదా, మంచి పట్టు చీర ఉంటే కోరిక కదా, మంచి డ్రెస్ కావాలని కోరిక, మంచి ఫుడ్ కావాలని కోరిక, ఫ్యూచర్ ఇంకా సెటిల్ కావాలని కోరిక కదా. దేవుడు అంటాడు మీ హృదయ వాంఛలు, మీ హృదయంలో కోరికలన్నీ నేను తీరుస్తా అని చెప్పేసి పండుగ సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా కదా, మరి క్రిస్మస్ దేవుడు పుట్టినరోజు సందర్భంగా దేవునికి మనం బహుమానులు ఇవ్వడం కాదు, దేవుడే రివర్స్ గా మీకు, మీ కుటుంబానికి దేవుడికి బహుమానులు ఇవ్వబోతా ఉన్నాడు. మీ హృదయంలో దాగిన కోరికలు దేవుడు తీర్చబోతా ఉన్నాడు. వాక్యం ఎత్తు మీరు మొరపెట్టండి, ఈ వాక్యం ఎత్తు ప్రార్థించండి. ప్రభువా మేము చిన్నపిల్లలందరూ కూడుకొని, సంఘం అందరూ కూడుకొని మా ఇంట్లో మినీ క్రిస్మస్ ప్రోగ్రామ్ చేసుకున్నాం ప్రభువా, మా కోరికలు తీరుస్తున్నావు ప్రభువా, మా కోరికలు తీర్చండి ప్రభువా, మాకున్న కష్టాలు తొలగించండి ప్రభువా, మాకున్న బాధ తొలగించండి ప్రభు అని చెప్పేసి కదా ఈ సంవత్సరం అంతా మొదలుపెడితే మళ్ళా వచ్చే నెక్స్ట్ ఇయర్ కల్లా మీ కుటుంబంలో అద్భుతం జరుగును గాక, కోరికలు తీరును గాక. రాని మంచి సంబంధం కావాలి కదా కదా, మీరు ఎంతైతే సంబంధం మంచిది అనుకుంటారో అంతకు రెండింతల మంచి సంబంధం వేస్తున్నాము వచ్చును గాక, దేవుడు దీవించును గాక. దిగినందుకు కోట్ల వందనాలు, కోట్ల వందనాలు. కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి, వాక్యం మీరు మాట్లాడారు, హృదయవంచం తీరుస్తూ అంటున్నాను, ఆశను నేను నెరవేరుస్తూ అంటున్నాను. వాళ్ళ హృదయవంశం తీర్చితండి రాజా, మరి వాళ్ళ సంతోషాన్ని సంవత్సరంలో తల్లి ప్రభావం సంతోషాన్ని నింపమని యేసుకృష్ణ విన్నంతండి. వచ్చిన బిడ్డలకు సదాకాలం తోడైన జల్దీ అనే వాళ్ళకు
పరశుడ గొప్పదో నీ కోట్ల వందన కేక్ కట్ చేయబోతున్నాను రాజా నీకు దీనిని మీకు హస్తలు పెట్టండి కేక్ తింటున్న ప్రతి కొత్త సంవత్సరంలో రాబోతున్న నీ కుటుంబం దీవించాల్సిన విషయమని యేసుక్రీస్తు ఫ్యామిలీ ఫ్యామిలీ फोटो गिनतु रारा కేక్ ఇచ్చేసినాము బ్రదర్లకు సిస్టర్లకు అందరికీ అందరు తింటుండ్రు. వచ్చిందా కేక్ వచ్చిందా బ్రదర్ వచ్చిందా కేకు అదే అరే అఖిలానికి రాలేదంట బ్రదర్కి రాలేదంట. Thank you.